ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు నిర్వహించారు. తాను త్వరలోనే టీడీపీలోని చేరతానని తీగల తెలిపారు. తెలంగాణలో టీడీపీకి చాలా మంది అభిమానులు ఉన్నారని, టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తామని తీగల చెప్పారు. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్లీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్లీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈ రోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. తాను త్వరలోనే టీడీపీలో చేరతానని తీగల తెలిపారు. తెలంగాణలో టీడీపీకి చాలా మంది అభిమానులు ఉన్నారని, టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తామని తీగల అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హఠాత్మక పరిణామం నెలకొందని చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం పైన చంద్రబాబు నాయుడు రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత, విభజన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాఖను తెలంగాణ శాఖను చాలా బలహీనంగా నడిపారు. జస్ట్ నామకే వాస్తే ఉండేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరి పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి చాలా మంది సీనియర్లు, అంటే కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు తప్ప కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా పనిచేయడానికి కొద్దిగా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు కాంగ్రెస్ లోకి పోలేక ప్రస్తుతం ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక మల్లారెడ్డి లాంటి వాళ్ళు, తీగల కృష్ణారెడ్డి, ఇతర బీఆర్ఎస్ గతంలో తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యంతో ప్రస్తుతం వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నవాడైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతని కింద పనిచేయడానికి మాకు ఇబ్బందులు ఉన్నటువంటి కొన్ని అంశాలని పక్కన పెట్టి ఏంటి ఆల్టర్నేటివ్ అని ఆలోచించినప్పుడు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీని సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారు. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొనసాగిస్తున్నాడు, ఇటు తెలంగాణ పైన కూడా దృష్టి సారించారు. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఉంటారు అన్నటువంటి ఒక ధైర్యం, నమ్మకం వీళ్ళందరికీ కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ లోకి పోలేక, ఇటు బీఆర్ఎస్ లో ఇమ్మడలేక ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా హోదాలో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్లి కలిసి ఆయన అభినందించారు, శుభాకాంక్షలు చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చలు, సంప్రదింపులు జరుపుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రోజు బహిరంగంగా తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని చెప్పేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన తర్వాత తెలంగాణలో ఎవరు కూడా బాధ్యతలు చేపట్టలేదు ఇప్పటి వరకు. కొంతమంది మాత్రం నెట్వర్క్ నడుపుతున్నారు. అరవింద్ గౌడ్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కొంతమంది నర్సిరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా నెట్వర్కింగ్ అయితే నడిపిస్తున్నారు తప్ప పూర్తిస్థాయి కమిటీలు అయితే లేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అటువంటి వాళ్ళకి కాస్త జనంలో పలుకుబడి ఉండి ప్రజల్లో తిరిగేటువంటి ఆ చొరవ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పార్టీలోకి వస్తే వాళ్ళతో కమిటీ నిర్ణయించి పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు సంసిద్ధమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీళ్ళందరూ పోవడం కూడా ఒకవేళ ఇప్పుడు మల్లారెడ్డి గానీ, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి గానీ, ఇతర నాయకులు ఎవరైతే పోతే అనివార్యంగా అటు బీఆర్ఎస్ లో ఉన్నట్టు కాకుండా, కాంగ్రెస్ తో కలిసినట్టు కాకుండా తెలుగుదేశం తమ పార్టీ పాత పార్టీ కాబట్టి పాత పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. తమకు కూడా బలంగా ఒక రాజకీయ శక్తి వస్తున్నటువంటి నమ్మకం వాళ్ళలో ఉంది. ఇప్పుడు మరి ప్రస్తుతానికైతే వీళ్ళే ఉన్నారా, ఇంకా కొంతమంది ఏమన్నా ఉన్నారా అనేటువంటి అంశం కూడా పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ వర్గాలు ఒక కొత్త రాజకీయ సమీకరణలకు ఈ యొక్క అంశం దోహదపడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఇమ్మడలేక, కాంగ్రెస్ లో ఉండలేక ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కనపడే అవకాశం ఉంది. సౌజన్య.